ఎక్కడైనా కానీ ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్ కంపల్సరీ ఆ దేశంలో ఉన్న ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఉందో మెడికల్కి సంబంధించి అందులో రిజిస్టర్ చేసుకొని రావాల్సి ఉంటుంది. వాళ్ళ డిగ్రీని అందులో రిజిస్టర్ చేసుకొని రావాలి. అంటే ఇప్పుడు జార్జియా అంటే జార్జియా దాంట్లో రెగ్యులేటరీ దాంట్లో రిజిస్టర్ చేసుకొని రావాల్సి ఉంటుంది. అయితే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విషయానికి వస్తే కనుక అడ్మిషన్ ప్రాసెస్లో ఇందాక సార్ చెప్పినట్టు అడ్మిషన్ లెటర్ తర్వాత ప్రాసెస్ ఈ ఈక్యూ అంటే ఎన్సీఈక్యూ అంటారు దాన్ని. ఈ ఎన్సీఈక్యూ ఏదైతే ఉందో ఇందులో స్టూడెంట్ యొక్క సర్టిఫికేట్స్ 10th ఇంటర్ అవన్నీ కూడా ఈ ఎన్సీఈక్యూ పంపించి అందులో రిజిస్టర్ చేసి ఈవెన్ ఆ 10th ఇంటర్ సర్టిఫికేషన్స్ కూడా మన ఇక్కడ స్టేట్ బోర్డ్స్ తెలంగాణ స్టేట్ బోర్డు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ అక్కడ నుంచి వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు ఇందులో రిజిస్టర్ చేసి ఈ లెటర్ ఇష్యూ చేస్తారు. తర్వాత ఎంఈఎస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్లో కూడా రిజిస్టర్ చేసి అక్కడ నుంచి మినిస్ట్రీ డిగ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అంటే స్టూడెంట్కి ఎంట్రీ ప్రాసెస్లోనే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఫస్ట్. తర్వాత ఎగ్జిట్కి వచ్చేసరికి అక్కడ స్టూడెంట్ డిగ్రీని ఆ జార్జియాలో ఉన్న ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఉందో అందులో స్టూడెంట్ రిజిస్టర్ చేసుకొని ఆ డిగ్రీతో పాటు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా వీళ్ళకి ఈ కోర్సులోనే 1 year ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ఇచ్చి ప్రైమరీ మెడికల్ క్వాలిఫికేషన్ తీసుకొని వాళ్ళు ఇండియా రావడం జరుగుతుంది. సో ఈ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ చేసుకోవాల్సిన పాయింట్ని భారత ప్రభుత్వం ముఖ్యంగా పొందుపరచడానికి గల కారణాలు ఇంకోటి ఏంటి అంటే చాలా వరకు కంట్రీస్లో ఎలా ఉందంటే కోర్స్ డ్యూరేషన్స్ మెడికల్ కాలేజ్ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈవెన్ ఇన్ ద జార్జియా ఆల్సో కొన్ని మెడికల్ కాలేజెస్ కొన్ని పర్టికులర్ మెడికల్ కాలేజెస్ ఏం చేశాయంటే 5 ఏళ్ల కోర్స్ డ్యూరేషన్ని తీసుకొచ్చారు. 5 ఏళ్ల కోర్స్ డ్యూరేషన్ తీసుకొని సర్టిఫికేట్స్ ఎవరైతే ఇండియాకి వచ్చారో వాళ్ళందరూ సర్టిఫికేట్స్ని కేరళ ట్రావెన్కోర్ హైకోర్టు అనేది రద్దు కూడా చేయడం జరిగింది. వాళ్ళని యాక్సెప్ట్ కూడా చేయలేదు. వాళ్ళని తిరిగి పంపించడం జరిగింది. మీరు మిగతాది కూడా కంప్లీట్ చేసుకొని రండి, వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము చూస్తూ ఉంటాం కదండి. నిన్న మొన్నటి వరకు 5 ఏళ్ల కోర్స్ చెప్పిన కొన్ని యూనివర్సిటీస్ కొన్ని ఏజెన్సీస్ కూడా ఓవర్ నైట్లో 5.5 years చేశారు. ఈ గెజిట్ వచ్చింది కదా అని చెప్పేసి ఓవర్ నైట్ లో 5.5 years అనేది చేయడం జరిగింది. సడన్ గా ఇప్పుడు అందుకే కోర్స్ నే మొత్తం కోర్స్ స్ట్రక్చర్ నే ఓవర్ నైట్ లో మార్చారు. కాబట్టే భారత ప్రభుత్వం ఇందులో ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ చేసుకొని రండి అని చెప్తుంది. రేపు రోజున ఏమవుతుంది అంటే ఆ 5.5 years లేకపోతే ఏదైతే మార్చిన కోర్స్ డ్యూరేషన్ తో స్టూడెంట్ వెళ్ళి అక్కడికి రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ డిగ్రీలు అక్కడ రిజిస్టర్ కావు. చాలా పగడ్బందీగా రూల్స్ భారత ప్రభుత్వం కొన్ని ఇయర్స్గా ఇప్పుడు మేము ఇందాక చెప్పినట్టు కూడా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ని మేము ఆల్రెడీ అన్నీ ఒక అంచనా వేసుకొని అదేవిధంగా మీరు ఎన్ఎంసీ అంతకుముందు ఎంసీఏ ఉండేది. ఎన్ఎంసీ వచ్చిన తర్వాత ఎన్ఎంసీ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళు ఇండియన్ సిలబస్తో మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి, ఇంటర్న్షిప్ కూడా చూసుకోండి, అదేవిధంగా కోర్స్ డ్యూరేషన్ ఇండియాకి సూటబుల్గా ఉన్నది కూడా చూసుకోండి అని చెప్పి వాళ్ళు ఎన్ఎంసీ వెబ్సైట్లో పెట్టారు. ఏప్రిల్ 23వ తేదీన ఒక పబ్లిక్ నోటీసు ఒక డ్రాఫ్ట్ ఇచ్చారు వార్నింగ్ రూపంలో. తర్వాత ఫైనల్గా ఒక చట్టాన్ని తేవడం జరిగింది. ఇప్పుడు ఈ చట్టానికి ఎవరు ఇక్కడ అతిథులు లేరండి. ఈ చట్టాన్ని మార్చి లేకపోతే ఈ కోర్స్ డ్యూరేషన్ని మార్చుకోనో లేకపోతే అది చేసో ఇది చేసో ఇప్పుడు చేద్దాము అనుకుంటే రేపటి రోజున స్టూడెంట్స్కి భవిష్యత్తు అంధకారంలో పడుతుందండి.